తెలంగాణ యువజన పోరాట హక్కుల పోరాట సమితి హెచ్చరిక. ఈ ఇల్లు కోర్టు కేసులో పెండింగ్ ఉంది కావున ఈ ఇల్లును ఎవరు కొనరాదు, అమ్మరాదు, ధ్వంసం చేయరాదు. ధ్వంసం చేసిన చోట్ చట్టరీత్యా శిక్ష అర్హులని కదమని మంజుల అన్నారు. కామారెడ్డి పట్టణం శ్రీరామనగర్ కాలనీకి చెందిన కదమని మంజుల మాట్లాడుతూ శ్రీరామనగర్ కాలనీలో 2026 సంవత్సరంలో తాటిపల్లి నరసింహులు రాజమణి వద్ద 1,62,000 రూపాయలు ఇచ్చి హౌస్ నెంబర్ 5-7-273 గల ఇంటివి తీసుకున్నారు. గత 35 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉండడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్, ఇంటి బిల్లు, కరెంట్ నల్ల బిల్లు కట్టడం జరుగుతుందని, తాటిపల్లి నరసింహులు మృతి చెందాడని తెలిస్తే దోమకొండకు వెళ్లి నేను ఇల్లు తీసుకున్న డబ్బులను రిజిస్ట్రేషన్ ఎవరు చేపిస్తారని అడగడం జరిగిందని, తర్వాత కూర్చుండి మాట్లాడదామని చెప్పారని, నేను కట్టినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు, కనీసం ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం లేదని, దీనంతటికీ ముఖ్య కారణమైన వ్యక్తి మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్ కౌర్ అన్నారు. రాజకీయ అండదండలతో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా నేను ఉన్న ఇంటిని మున్సిపల్ వాళ్లకు చెప్పి ఇంటి లోపల మొత్తం కూల్చివేయించారని, నేను ఇదే ఇంట్లో చావడానికైనా సిద్ధమే కానీ ఇల్లును విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. మేడం కూడా అన్నది అందరు సానుకూలంగా అనుకోరించి నేను నైట్ సార్ దగ్గరికి అడ్వకేట్ దగ్గర పోయొచ్చే వరకు ఇవన్నీ గులగొట్టాను. ముస్తాపూర్ నారాయణ సార్ నాకు కేసు మొత్తం బెంచ్ మీద తీసుకుపోలేడు, అమ్ముడు పోయిండు, నన్ను మొత్తము చాలా అన్యాయం చేశారు. నేను బార్ కౌన్సిలింగ్ కూడా నేను పెట్టుకున్నాను సార్, నాకు మీరు కొంచెం న్యాయం చేయాలా. నాలాంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రావద్దు, ఏ గరీబోళ్ళకి రావద్దని మా నాన్న దూల సార్, ఇది మా నాన్న 35 సంవత్సరాలు మా అత్తమ్మలు కూడా ఇళ్ళనే ఉండే. నా వదస్సు మొత్తం అమ్మి దీనికే పెట్టవలసింది. నా పిల్లలకు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను 2009 నుంచి కోర్టులో కేసేసి కోర్టు నుంచి 1 సైడ్ డిగ్రీ అయింది, స్టే వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. పలానా చాట్ల రాజేశ్వర్ కౌన్సిలర్ నా మీద పగబట్టి 25 సంవత్సరాల నుంచి నేను ఆన్లైన్ లెక్కిమని మున్సిపల్ చుట్టూ తిరుగుతుంటే కూడా ఆన్లైన్ లెక్కనియకుండా నన్ను దౌర్జన్యంగా టార్చర్ పెట్టిండ్రు. దీపావళి పటాకులు అని చెప్పేసి పటాకులు బాంబులు పెట్టి కూడా లేపేయాలని ప్లాన్ చేసి తీసుకొచ్చి మొత్తం గులగొట్టిపించేసారు. 2009లో కూడా కోర్టు నుంచి ఇంజక్షన్ డిగ్రీ ఆర్డర్ దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి. అవి ఉండంగా కూడా తెల్లారి గులగొట్టిండ్రు. అప్పుడు నేను కోర్టును ఆశ్రయిస్తే ఈమెదే పొజిషన్ ఆర్డర్ ఈమె ఉండాలని అంటున్నారు. 35 సంవత్సరాల నుంచి ఉన్న నా ఇల్లును నన్ను ఇప్పుడు ఇంత ఘోరంగా చేసి నా బిడ్డలు ఇద్దరు కుప్పగూలి పడిపోయారు. నా అవకాశం మొత్తం దీనికి అమ్మి పెట్టిన బంగారము, ప్లాట్లు, ఇండ్లు అమ్మి నా ఇల్లు పెట్టుకుంటే నన్ను ఇంత దుర్మార్గతనంతో గులగొట్టి నన్ను రోడ్డు మీద వేసిండ్రు. చాట్ల రాజేశ్వర్ 4 సార్లు గెలిచినాని నన్ను మున్సిపల్ నల్ల బిల్లు ఉంటే కూడా మంజుల పేరుంటే మాధురాన్ని పెట్టిండ్రు. మాకు ఆన్లైన్ నుంచి కూడా తప్పు. నిన్నాక మొన్న 0 బిల్లు కూడా బట్టి విక్రమార్క సార్ కూడా మాకు 0 బిల్లు కూడా పంపించిండు. నా ఇల్లు కాదు కదా, నాకు ఇది కరెంట్ మీటర్ ఎందుకు నా పేరు మీద ఉండాలా, ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలా? సరే వాళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండాలా, సరే నేను ఇంకొక అప్పీల్ పోయచ్చిన కాగాలి కదా. ఇంత ఘోరంగా ధ్వంసం చేస్తే నేనేడు ఉండాలన్న పరిస్థితి ఏంది? నాకు ఎక్కడ కూడా రూమ్ కిరాయికి ఇవ్వద్దని బ్రోకర్ కేసు కింద అరెస్ట్ చేయించుడు, చీటింగ్ కేసులు పెట్టుడు, దుర్మార్గతనకు పాల్పడలేను. ఒక ఆశా వర్కర్ను నేను 25 సంవత్సరాల నుంచి నా అవదాస్తి మొత్తం దేనికి అవి పెట్టిన. చాలా డేంజర్. ఇంత ఘోరంగా పరిస్థితి ఏ ఆడవాళ్ళకి రావద్దు, ఏ గరీబ్ వచ్చింది. మున్సిపల్ నుంచి రవి సార్ అనేటైనా బాంధవి మేడం వచ్చి, మేడం మీకు సక్సెస్ అయిపోయింది, ధర్నీ లెక్కిందని కూడా చెప్పినాక సక్సెస్ఫుల్ గా చెప్పిండ్రు. నాకు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆల్రెడీ ధర్నీలో సక్సెస్ అయిందని చెప్పినాక డిలీట్ చేయించిండు. ఎవరమ్మా అని అంటే చాట్ల రాజేశ్వర్ కౌన్సిలర్ కాబట్టి మేము ఆయన చెప్పినట్టు వినాలని. మున్సిపల్ నరసింహులు సార్ కూడా ప్రతి ఒక్కటి పేపర్ తీసుకుపోవాలి, మున్సిపల్ సిస్టమ్ కొట్టేటప్పుడు కొట్టనియకుండా ఫోన్లు చేయాలి. నా కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్, డిగ్రీ ఆర్డర్ 2009లో వచ్చేసింది. వచ్చిన తెల్లారి ధ్వంసం చేసారు. మళ్ళీ ఆవదాస్త అంత అమ్మి నేను అన్ని మంచిగా వేయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 9 నాడు అది తప్పు ఆర్డర్, అందులో ఆర్డర్ ఏమీ లేదు. నేను 15 సంవత్సరాల నుంచి కొత్త రేకులు వేసుకున్నా. వాళ్ళది ఇల్లు అయినప్పుడు వాళ్ళ పొజిషన్ ఉన్నప్పుడు రేకులు ఎందుకు ఏం ఇయ్యాలా? నా ఇల్లు ఇది, నాకున్న అన్ని రైట్స్ ఉన్నాక కూడా నన్ను ఇంత దుర్మార్గతనం ఇచ్చేస్తే నేను ఏడ బతకాలి, ఏడు ఉండాలా?
నేను ఇంకా ఇట్లా మున్సిపల్ పోయి ఏదైనా చేంజ్ చేయించుకోవాలన్నా, మండల ఆఫీస్ పోవాలన్నా, ఆర్డీఓ ఆఫీస్ పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా నేను ఎప్పటికీ అంత దొంగలను పొలిటికల్ పెట్టుకుంటా అక్కడ పేరెక్కనియకుండా ఇంత దుర్మార్గతనకు పాల్పడ్డారు. ఇంతెందుకు ఇప్పుడు నేను రిటైర్డ్ చెప్తా, రవి సారు మున్సిపల్ బాంధవ్ మేడం వచ్చి ఇద్దరు భార్గవి మేడం వచ్చి ఎక్కింది సక్సెస్ఫుల్ అని చెప్పినాక కూడా డిలీట్ చేయించిండు. ఇది వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒక్కసారి ధర్నీలు ఎక్కినాక డిలీట్ కాదని చెప్పారు, కానీ అయినా డిలీట్ చేయించేసారు. దయచాలే నేను ఒక ఆశా వర్కర్ చేసుకుంటా, నాలాంటి గరీబ్ వాళ్ళకి ఇలాంటి బాధలు రావద్దని కోరుకుంటున్నాను సార్. మీ మీడియా వాళ్ళు నాకు కొంచెం న్యాయం కల్పించాలని. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా బిడ్డల కుప్ప కూలి పడిపోయారు, నా భర్త హార్ట్ ఉంది. 2021 నుంచి అంటే వాళ్ళ పేరు రాజమణి ఉంది, మార్పిడి చేయకుండా నా పేరు మీద కింద రాతపూర్వకంగా కట్టుకుంటూ వచ్చిన రాజమణి మంజుల. రాజమంది కొన్నులది ఫస్ట్ ఓనర్ల పేరు ఉంటది కాబట్టి కింద నీ పేరు ఉంటది మేడం అని రాతపూర్వకంగా రాసిచ్చి నేను కోర్టు ప్రతి ఒక్కటి సబ్మిట్ చేసుకున్నా. నల్ల బిల్లు, కరెంట్ బిల్లు, ఇల్లు ట్యాక్స్ అన్ని ప్రతి ఒక్కటి పూర్తి చేసుకున్నా కాబట్టి నాకు కోర్టు నుంచి డిగ్రీ ఇచ్చారు. ఇచ్చినాక ఇదంతా తప్పు ఆర్డర్ అని చెప్పేసి మొన్న December 9 నాడు పొజిషన్ ఆర్డర్ అని వాళ్ళు తప్పు ప్రూఫ్ తీసుకొని వచ్చారు. సరే నేను ఇంకొక అడ్వకేట్ ను తీసుకుందామంటే అడ్వకేట్ ను కూడా కొనేసారు. అడ్వకేట్ కూడా కోర్టులో కేసు వేయకుండా, నా కోర్టు వాదించకుండా, నన్ను ఇచ్చేయకుండా నా అడ్వకేట్ ముస్తాఫర్ నారాయణ మొన్న సర్పంచ్ గెలిచిండు బీజేపీ నుంచి. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. నా కేసు వాదించకుండా మొత్తం లంచానికి అమ్ముడు పోయి నా కోర్టు కూడా ఇచ్చేయలేడు. నేను ఆల్రెడీ బార్కోస్ లింక్ అప్లై చేసిన. చాలా డేంజర్. ఇందులో చాలా మంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మా మరిది సంజీవరావు, చాట్ల రాజేశ్వర్, ప్రతి ఒక్కళ్ళ చేతుంది. బాన్స్పాటిక్స్ రోడ్ కాడ గాంధర్లు ఇల్లుంటే కూడా ఆడిపోతే కూడా సేమ్ ఇదే పొజిషన్. ఆడ కూడా గులగొట్టిరు, పలగొట్టిరు. నన్ను ఉండనీయకుండా నన్ను రోడ్డు మీద ఈడ్చాలని ప్రయత్నం చేస్తారు సార్. దయచేసి మీరు నాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాను. రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అట్లాంటి మానవ హక్కుల కమిషన్ పోయినా. నేను ఇంతకు ముందు కూడా మున్సిపల్ నుంచి కూడా ఒకటి నోటీస్ పంపించిన మానవ హక్కుల నుంచి కూడా. నేను ఇప్పుడు కూడా మానవ హక్కులు చేసిన, ఎందుకంటే నాకు న్యాయం కల్పించాలని. నేను ఆ బోర్డు నేనే చేసిన. సార్ వాళ్ళకు కూడా చెప్పిన, సిఎస్ఆర్ కూడా సార్ అన్నాడు అనుకూలంగా అనుకూలించి ఏదైనా ఉంటే కుసలేటి మాట్లాడదామని. సిఎస్ఆర్ కూడా చాలా మర్యాద కొద్దీ చెప్పిండు. కానీ నా అవకాశం మొత్తం అమ్మి పెట్టినా కాబట్టి సార్ నాకు న్యాయం కలగాలని ఆ బోర్డు వేసిన. ఇక్కడైతే ఉండే పరిస్థితి లేదు, ఉండరాదు కూడా. అన్ని కరెంట్ కట్ చేసుడు, బాత్రూమ్లు గులగొట్టిర్రు, రూమ్లన్నీ మొత్తం ధ్వంసం చేసిర్రు. నాకు దయచేసి అధికారులకు, సీఎం సార్ కు, ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళకు కొంచెం న్యాయం చేయాలా. ప్రత్యేకంగా మీడియా వాళ్ళు నాకు సహకరించాలని ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నర్సింహులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము అన్నాం మరి ఇది నలుగురు పైన రిజిస్ట్రేషన్ అని కొంచెం చెప్తూరు అందరూ, లేడీస్ పని ఉందని. మరి నేను ఒక లేడీస్ ను, సేటు నన్ను మోసం చేయకు, మరి ఎట్లా అని అంటే, అమ్మ నా భాగం ఏమో అక్కడ వచ్చింది, అక్కడ భాగం నాకు ఇక్కడ వచ్చిందని నా దగ్గర 1,62,000 తీసుకుంటే మరి నాకు రిజిస్ట్రేషన్ అని చేసి నా డబ్బులు నాకు ఇయ్యండ్రని అన్నాం. అంటే నాకు ఇవ్వలేకపోయి కొంత మానసికంగా మస్తు బాధపడి, బాత్రూమ్ నిండిపోయినాయి, కరెంట్ ఇబ్బంది అవుతుంది, నాకు ఎట్లన్నా నా డబ్బులు నాకు ఇవ్వాలని నేను దొమ్మకుండా ఇక్కడ కూర్చుంటే, అమ్మ నువ్వు అయితే ఇంట్లో ఉన్నావు కదా, నువ్వేం ప్రాబ్లం పడకని నలుగురు అన్నదమ్ములు, తాటిపల్లి రాజమణి, అంజయ్య, సత్తయ్య, రాజమౌళి వాళ్ళ భార్యలు అందరు కలిసి ఒప్పుకున్న ప్రకారంగా నేను ఇంట్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అట్లీస్ట్ మళ్ళీ ఆయన చనిపోయిందని తెలిస్తే కూడా నేను ఆడికి పోయి శవం లేవనీయలేను. శవం నా పైసలు నాకు కట్టేదాకా నాకు ఆ శవం తీయకూరి నేను పరిశ్రమలు వాడితే నాకు ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేయలేరు. ఆయన చనిపోయినప్పుడు నేను పోతే, అమ్మ మేము కోమట్లో మాకు ఇజ్జత్ పోతుంది, ఆయన ఒక 7 వచ్చి చనిపోయాడు, ఇప్పటికీ ఇజ్జత్ పోతుంది, మళ్ళీ నువ్వు అట్లా వచ్చి ఇక కొంచెం అడ్డం జరగక అమ్మ, ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీ ఇల్లు జోలికి రామని నన్ను చెప్పారు. ఇది కూడా ఎవిడెన్స్. నేను దొమ్మకొండకు సావుకు వచ్చిందా లేదా కొంచెం దయచేసి ఇది కూడా ఎంక్వైరీ చేసి నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. నేను దోమకొండకు పోలీసు కానిస్టేబుల్ మేడం పంపించారు, సిఎస్ఆర్, ఎస్ఐ సార్, అప్పుడు శంకరయ్య సార్ ఉండే ఎస్ఐ సారు. అప్పుడు కేసు చేసేటప్పుడు కూడా పలానా ఆమెకి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కానిస్టేబుల్ సాలరీ ఇస్తే కూడా నేను అడిగిపోయినా. అమ్మ మీరేమైనా ఉంటే ఆమె గట్టి ఆమె ఒక లేడీస్ నా ఇబ్బంది పెట్టకండి అని అంటే కూడా ఆమె ఇంట్లో ఉంటుంది కాబట్టి మేము ఆ ఇల్లు జోలుకోము, ఆ వార్త కోమని చెప్పి ఇప్పుడు ఆయన చనిపోయినాక కావాలని నన్ను అరేంజ్మెంట్ చేసి నన్ను ఘోరంగా కోర్టు నుంచి తప్పాడారు. పైసా బలం చూపించుకొని, మంద బలం చూపించుకొని ఇదంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చేసి నన్ను రోడ్డు మీద వేసారు. దయచేసి నాకు న్యాయం కల్పించారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే A to Z ప్రతి ఒక్కటి మేము పోయి అడుగుతున్నాం. సేటు మీరు ఇట్లా గులగొట్టడం కరెక్ట్ కాదు, ఎట్లా అని. నేను కాకుండా నా దోస్తులు నా తరఫున మహిళా మండలిని తోలేస్తే ఒకటే మాట అంటారు, మేము అందులో ఇన్వాల్వ్ కాలేమమ్మా, పలానా చాట్ల రాజేశ్వర చూసుకుంటాడు, మాకు సంబంధం లేదని డైరెక్ట్ సాక్ష్యాలతో సహా ఇప్పటికి కూడా ఉన్నాయి.
నేను నిన్న సొమ్ము ఇవన్నీ గులగొట్టినప్పుడు కూడా ఒక వారం కింద కూడా తోలేసిన వాళ్ళ ఇంటికి ఏదంటే కుసిరెడ్డి మాట్లాడి నాదేందో నాకు ఇవ్వండి, మీదేదో మీరు తీసుకోండి, నాకు ఇట్లా అన్యాయం సొమ్ము నాకు అద్దె వద్దని అడిగిపిస్తే కూడా ఏమంటుండ్రు, మా ఇంటికి రాకూర్రమ్మా పలానా చాట్ల రాజేశ్వరని అడగండి అని ఇదే సాక్ష్యం చెప్తున్నారు తప్ప మాకు వేరే చెప్తలేరు. 2006లో 1,62,000 టోటల్ ఇల్లుకి ఎంత ఖర్చు పెట్టారు, అమౌంట్ ఎంత తీసుకున్నారని మొత్తం ప్రతి ఒక్కటి పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసింది ఉంటే వాళ్ళు వస్తలేరు, వాళ్ళు ఇంటలేరు. కాబట్టి మేము మంచి మర్యాద కొద్ది పోయినాము, పెద్ద మనుషులను పిలిపించినాము, పోలీస్ స్టేషన్ పిలిపించినాము, ఎంత సానుకూలంగా పిలిపిస్తే అంత రాలేకపోయారు. కాబట్టి ఇది ఇచ్చిన అమౌంట్ కిందకి మీరు ఉండాలని చెప్పేసి మాకు వాళ్ళు సంతకాలు పెట్టియడం జరిగింది. అదే పేపర్ మేము కోర్టుకు సబ్మిట్ చేసినాము. ఆ కోర్టు నుంచి మాకు డిగ్రీ వచ్చింది. వాళ్ళు సామాన్ పంపించారు, మీరు కోర్టుకు రండి అంటే వాళ్ళు రాలేకపోయినరు. నాకు డిగ్రీ వచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఉన్నా. ఇప్పుడు చనిపోయినాక ఉల్టా తిరుగుతున్నారు. కాబట్టి మరి ఉల్టా ఎందుకు తిరుగుతారు అంటే ప్రతి దానికి ఆయన ఒక 4 సార్లు గెలిచిండు, 20 సంవత్సరాల నుంచి ఆయన గెలిచిండు. కాబట్టి ఆయన అధికారం చూపించి పలానా కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర తెలుసా అని వాళ్ళు మొత్తం రిటైర్డ్ గా చెప్తుర్రు. సాక్ష్యాలతో ప్రతి ఒక్కరు ప్రూఫ్స్ సాక్ష్యం ఉంది కాబట్టి ఆయన పేరే మెన్షన్ అవుతుంది. దయచేసి నాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాను.